హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. చాలామంది ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయి లేక ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయి ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఎవరైతే ఉన్నారో చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే మేము ఎలా ప్రిపేర్ కావాలి, అన్న ఎట్లా ప్రిపేర్ కావాలి, కొత్త ఫీల్డ్ అని చాలామంది అడుగుతున్నారు. కంప్లీట్ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా ఉంది. సబ్జెక్ట్ అనేది తనకు తర్వాత చెప్తా. ఒక ప్రొఫార్మా మీరా అంటే మీరు ఎలా ప్రిపేర్ కావాలి దాని మీద చెప్తా. చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి మామూలు గ్రామంలో పిల్లలు, వాళ్ళ కోచింగ్ పెట్టి డబ్బులు తీసుకుంటే స్తోమత ఉన్నాయి. కొన్ని వాళ్ళ సీనియర్స్ ఏమైనా ప్రిపేర్ అవుతుందంటే వాళ్ళు ఎవరు ఉండరు. చాలా డౌట్స్ ఉంది చెప్తాం. ఇంకోటి ఏంటంటే అన్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా అంటాడు. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఫస్ట్ నీకు ఇది సబ్జెక్ట్ పైన ఎంత గ్రిప్ ఉంది అదే సార్ చిన్నగా చెప్తాం. ఇది మేమంటారు ఇన్ కేసు ఇప్పుడు ఏమంటుంటే జూన్లో నోటిఫికేషన్ అంటుండ్రు, జూన్ సైడ్ కొన్ని ఈ డిసెంబర్ ఎండింగ్ వరకలే నోటిఫికేషన్ వచ్చింది అనుకో, డిసెంబర్ ఎండింగే నోటిఫికేషన్ వచ్చింది అనుకో, మనకి ఇంకేం టైం ఉంటే 6 months. 6 months టైం ఉంటే 6 months టైం ఉంటాయి. రీసెంట్గా డిగ్రీ ఇట్లా అయిపోతాయి. నీ సబ్జెక్ట్ జీరో. నువ్వు చదవాల్సిన విషయం ఏంటో తెలుసా? చాలా సబ్జెక్ట్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అర్థమైతే రీజన్. ఇవన్నీ పైన గ్రిప్ కావాలంటే నీకు ఎంత టైం అవుతుంది? పాజ్ ఒకసారి ఫస్ట్ చెప్తా. ఈ సబ్జెక్ట్ కొత్త ఫీలింగ్ అంటే డిగ్రీ అయిపోయింది, మీరు ఐటీ సైడ్ వెళ్ళాలంటే ఓకే. నీకు ఖచ్చితంగా కాంపిటేటివ్ వస్తా అంటే సబ్జెక్ట్ వేరే ఉంటే మొత్తం ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్ వచ్చినాక 3 నెలలు 4 నెలలు కష్టంగానే రోజుకి 8 గంటలు అవుతా, 12 గంటలు అవుతా, లీవ్స్ క్లియర్ చేసినంత అట్లా కాదు. ఎందుకంటే చెప్తుంది ఒక సబ్జెక్ట్ అనేది తెలంగాణ హిస్టరీ అనే సబ్జెక్ట్ ఉంటుంది కంప్లీట్గా. అందులో సిలబస్ చూద్దాం ఫస్ట్ మనం. ఫస్ట్ చాప్టర్ వైజ్ ఒక్కొక్క చూద్దాం. ఒకసారి చూడండి, ఇవన్నీ చాప్టర్స్ ఓన్లీ తెలంగాణ హిస్టరీ. ఆ సబ్జెక్ట్ తర్వాత ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ 5 చాప్టర్లు ఉన్నాయి కదా. ఒక్కో చాప్టర్ సార్వత్రిక వార్తలు విష్ణుకులు ఉన్నాయి. ప్రతి దాని గురించి కొత్త చదువుతూ ఈ చాప్టర్ చదువుతూ మళ్ళీ ఇది చదువుతూ ఇది చదువుతూ ఈ చదివినట్లు గుర్తుంది, ఈ చదివినట్లు గుర్తుంది. సాధవాహనం ఉంది. సాధవాహనం గురించి ఏమిటి? తెలంగాణ పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం సాధవాహనులు. ఈ సాధవాహనులు ఎక్కువ ఉన్నారు. ఇండియన్ హిస్టరీ పోయినాం అనుకో, అక్కడ ఏమంటే మౌర్య సామ్రాజ్యం ఉంటుంది. మౌర్యుల అనంతరం తర్వాత కన్వ, చేడి, శృంగవంశం ఈ వంశాలు వస్తాయి. కన్వ వంశంలో ఈ శాతవాహనులు స్వతంత్రం ప్రకటించుకొని దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ, కొంచెం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించుకుని వీరు. హిస్టరీ అంటే హిస్టరీ ఏ చాప్టర్ సరే ఫస్ట్ ఆ కింగ్డమ్, ఆ డైనెస్టీ ఏది ఉందో అది ఎలా ఆవిర్భవించింది, దానికి సంబంధించిన శాసనాలు, ఎంతమంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఎవరితో యుద్ధాలు చేశారు, వాళ్ళ కాలంలో ఉన్న సామాజిక పరిస్థితులు, దీనిపైన అటెండ్ చేయాలి. మామూలు అంటే లెక్క అప్పుడు నేను చాలా యూట్యూబ్లో చూస్తున్నా, క్వశ్చన్స్ చేస్తారు, అది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా ఈ రాజు యుద్ధం ఎక్కడ జరిగింది, అక్కడ జరిగింది, ఇలా కాదు. ప్రతి చాప్టర్ కాన్సెప్ట్ ఎక్కడ అనుకోవాలి. సరే ఉన్నాం కానీ సాధవాహనులు ఉన్నాం. ఫస్ట్ వీరికి సంబంధించిన కొన్ని రచనలు
అవి ప్రాచీన రచనలు కానీ ఇంకేమైనా కానీ ఏమిటి మెగస్టనీస్ యొక్క ఇండికా రచన ఒకటి ఉంటాయి. దాని గురించి శాసనాలు ఈ చాప్టర్ 4 నుంచి 5 ఉంటాయి. కొన్ని శాసనాలు ఉంటాయి. దేవి నాగరిక నానాగరి శాసనం, గౌతమి బాలశ్రీ యొక్క నాసిక్ శాసనం, జునాగఢ్ శాసనం, 4 శాసనాలు ఉంటాయి. ఎగ్జామ్ ఇంతే ఇస్తారు, శాసనాలు ఇస్తారు, అవి వివరించారు, మ్యాచ్ ఆఫ్ ఆల్ అని ఇట్లా ఇస్తారు. దానికి సంబంధించింది ఇంతమంది రాజు ఉన్నారు. వీళ్ళ పరిపాలన కాలంలో వీళ్ళు చేసిన సంస్కరణలు ఉన్నాయి. శాతవాహనులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారు? భూమిని దానం చేసిండ్రు. చాలా మందికి ఆవులు గోవులు రాజయజ్ఞాలు చేసి భూమి దానం చేసిండ్రు. ఒక క్వశ్చన్ ఉంది, దక్షిణ భారతదేశంలో భూమి దానాలు చేసిన ఫస్ట్ కింగ్డమ్ ఎవరంటారు? శాతవాహనులు. ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం. ఇండియన్ హిస్టరీ పోయినా అనుకో, దక్షిణ భారతదేశంలో భూమిని సర్వే చేసిన మొదటి రాజు అంటే చంద్రగుప్త మౌర్యులు అక్కడ ఇండియా మొత్తంలో. కానీ భూదానం చేసేవంటే మొదటి శాతకర్ణి అట్లా. తర్వాత ఏమంటే ఇక్ష్వాకులు. శాతవాహనుల పట్టణం తర్వాత ఇక్ష్వాకులు వస్తారు. ఇక్ష్వాకుల్లో 4 రాజులు ఉంటారు. శ్రీ శాంతములు రాజస్థాపకులు, ఇహుల శాంతములు శ్రీ పురుషదత్తులు. మళ్ళీ వీళ్ళు ఆదరించిన మతం బౌద్ధ మతం, జైన మతం, వైదిక మతం. ఆ కాలంలో ఇవి ఉన్నాయి. ఎగుమల శాంతములు ఉంటారు. అంటే శాతవాహనులు ఉన్నప్పుడు అధికార భాష ప్రాకృతం. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎగుమల శాంతములు అనేవి సంస్కృతం భాష ఉంటారు. దక్షిణ భారతదేశంలో హిందూ గుహాలయాలు ఎవరు నిర్మించారు? దక్షిణ భారతంలో హిందూ దేవాలయం ఎవరు నిర్మించారు? ఈ కన్ఫ్యూజన్ పైన అవుతుంది. ఇక్ష్వాకులు ఉన్నారా? ఇక్ష్వాకులు ప్లస్ విష్ణుకుందులు ఇద్దరి మధ్య ఉంటుంది. దక్షిణ భారతదేశంలో హిందూ గుహాలయం నిర్మించింది ఇక్ష్వాకులు. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయం నిర్మించిన ఇక్ష్వాకులు. దక్షిణ భారతదేశంలో హిందూ గుహాలయం తొలిపించిన విష్ణుకుందులు. అట్లా ఒక్కో చాప్టర్ గురించి ఒక్కో బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. నేను చెప్పింది జస్ట్ ఇవేంటి కింగ్డమ్స్ శాతవాహనులు ఇవన్నీ. నువ్వు ఈ చాప్టర్ ఇక్కడ కుతుబ్ షాహీ వస్తారు, అబుల్ హసన్ తానీసా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రాహిం కులీ కుతుబ్ షా, సుల్తాన్ కులీ కుతుబ్ షా. వీళ్ళ తర్వాత కుతుబ్ షాహీ తర్వాత మొఘల్ రాజ్యం మీద దండెత్తుతారు. ఎప్పుడు అట్లా 1650లో ఫస్ట్ టైం మొఘల్ సామ్రాజ్యం కుతుబ్ షాహీ దండెత్తుతారు. ఆ తర్వాత 1687 అక్కన్న మహారాజు చనిపోతారు. 1687 అక్టోబర్ 3 కుతుబ్ షాహీ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం విలీనం అవుతుంది. తర్వాత అసద్ జాహీ వస్తారు. జస్ట్ ఏంటంటే ఇది చాప్టర్ ఉంటే ఇలా చెప్పాలి. ఒక్కొక్క చాప్టర్ గురించి చెప్పాలంటే నిజాం అలీ ఖాన్. ఆ నిజాం అలీ ఖాన్ ఎవరంటే కుతుబ్ షాహీ డైనెస్టీ మొఘల్ సామ్రాజ్యం కలిసినప్పుడు కిల్కిస్ ఖాన్ అంటారు, ముబాయిస్ ఖాన్ అని ఔరంగజేబ్ యొక్క సేనాధిపతి. అప్పుడు కీలక పాత్ర పోషిస్తారు. కుతుబ్ షాహీ డైనెస్టీ అంతమవడానికి వారి కీలక పాత్ర పోషిస్తారు. తర్వాత కొద్దిగా తర్వాత స్వతంత్రం ప్రకటించుకొని వారి సామ్రాజ్యం స్థాపిస్తారు. తెలంగాణ హిస్టరీ ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఇంకా ముందు నెక్స్ట్ వీడియోలో ఒక నుంచి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా. అంటే నేను అనేది ఏంటంటే ఒక చాప్టర్ను కొత్త చదువుతావు. నేను అన్నాక శాసనాలు ఉంటాయి, ప్రతి రాజు టైటిల్ ఉంటాయి, మ్యాచ్ ఆఫ్ ఆల్ అయింది, వాళ్ళు ఏం చేసారు, ఒక చాప్టర్ 2, 3, 4. ఇది ఓన్లీ తెలంగాణ హిస్టరీ ఒక సబ్జెక్ట్కే ఇంత టైం పడుతుంది. ఇంత బుక్ ఉంటుంది అనుకో, నువ్వు ఒక రోజు చదువుతావు, 2 రోజులు చదువుతావు, మళ్ళీ మర్నాడు గుర్తుకుంటే మళ్ళీ రివిజన్ చేయాలి, 2 సార్లు రివిజన్ చేయాలి, తర్వాత మోక్ టెస్టులు రాయాలి. నీకు ఎంత టైం పడుతుంది? జస్ట్ ఒక హిస్టరీ సబ్జెక్టు ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది. ఇండియన్ జాగ్రత్త ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే జాగ్రత్తకు పదా ఉంటాయి, టెర్మినాలజీ బగ్గు ఉంటాయి, కొన్ని ఉంటాయి, ఫస్ట్ అర్థం కాదు. దానికన్నా ముందు ఏముంటుంది? ఫస్ట్ భారత నదీ వ్యవస్థ, అక్షాంశాలు, రేఖాంశాలు, ఖనిజాలు, రోడ్డు రవాణా, ఈ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మ్యాప్ ఇస్తా, ఇండియాలో ఎక్కడ ఉంటుంది కొంచెం అడిగస్గా నడుపుతుంది. మ్యాప్ అనుకోండి, జస్ట్ మ్యాప్ అనుకోండి. సబ్జెక్ట్ మొత్తం చెప్తావు, కట్ అండ్ క్లియర్ చెప్తా, ప్రతి సబ్జెక్ట్ మళ్ళీ టైంలో మళ్ళీ క్లియర్ చెప్తా. ఇక్కడ ఉంటాయి ఇదంతా దక్కన్ పీఠభూమి అంటారు. ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చోడనాగర్ పీఠభూమి, రాజ్మహల్ కుండలు ఉంటాయి, ఒడిస్సా, పశ్చిమంగ. ఇక్కడ వింధ్యాసాత్పుర పర్వతాలు, ఇక్కడ గుజరాత్, రాజస్థాన్,
సప్తశ్రేణి. ఇక మధ్యప్రదేశ్ మాల్వా పీఠభూమి, మయన్మార్ ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు 3 రకాలు ఉంటాయి. మళ్ళీ హిమాచల్ అవి ట్రాన్స్ హిమాలయాలు కారకోరం శ్రేణి. ఉత్తర భారతదేశం లడక్ శ్రేణి, హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ అందులో ఉన్న శ్రేణులు. ఇక్కడ కష్టం వల్ల నది వ్యవస్థ సింధు బ్రహ్మపుత్ర నది ఇక్కడ నుంచి వాటి ఇక అనగా తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఎత్తైన శిఖరం, తూర్పు కనుమలు ఎత్తైన శిఖరం ఇట్లా ఉంటాయి. గోండ్వానా పీఠభూమి, ఆర్వల్ పర్వతాలు ఎత్తైన శిఖరం, గురి శిఖర్ అట్లా ఉంది. జస్ట్ అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు ఎత్తైన శిఖరం, నికోబార్లో ఎత్తమైన శిఖరం. అండమాన్ నికోబార్ను వేడి చేసే ఛానల్ అట్లుంటాయి. అండమాన్ నికోబార్లో ఎత్తైన శిఖరం ఏంటి చెప్పండి, అంటే చెప్పకుండా సరే కింద కామెంట్ చేయండి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం, అందులో ఉండే అగ్నిపర్వతాలు, భారత్ అగ్నిపర్వతం, క్రియాశీల అగ్నిపర్వతం ఇవి ఉంటాయి. నదీ వ్యవస్థ ఉంటాయి. కృష్ణా, గోదావరి, యమునా. తూర్పున ప్రవహించే నదులు, పశ్చిమాన ప్రవహించే నదులు, ఆ నదులకు ఉపనదులు. ఏ 2 నదుల కలయిక వల్ల ఇంకో నదికి ఇంకో పేరు వచ్చింది. నదీ పరివాహక ప్రాంతం ఏది? ఈ జాగ్రఫీ చాలా ఉంటాయి. అటవీ వ్యవస్థ. ఇంకోటి జాగ్రఫీలా ఖనిజమైన టాపిక్ ఉంటుంది. ఖనిజాల నుంచి ఏ ఎగ్జామ్ అయినా ఖనిజాలు ఏంటి పేపర్ తయారు 100 కన్నా ఒక మాట తక్కువ అనిపిస్తుంది. 100 కన్నా ఒక మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. భారతదేశంలో నింప ఖనిజాలు బాక్సైట్ నిల్వలు. బాక్సైట్లో ఉత్పత్తి చేసి రాష్ట్రం ఏది? ఒడిస్సా. నింప ఖనిజాలు ఎక్కడ ఉన్నాయి? కుట్రేం ఛత్తీస్గఢ్. అట్లా రాజస్థాన్లో ఉన్న బెండి గనులు, జవర్ గనులు చాలా ఉంటాయి. ఒక్కొక్కరే ప్రతిదీ కంపెనీ ఎప్పుడు ఉంటుందో చాలా ఉంటాయి. ఇంకేముంటుంది మనకి ఇండియన్ పార్టీ అనుకో. రాజ్యాంగం బిఫోర్ పార్టీకి చార్టర్ చట్టాలు క్లియర్గా 1872 నుంచి ఫిట్స్ ఇండియా చట్టం 1813, 1858 భారత ప్రభుత్వ చట్టం వరకు ఒక్కొక్క చార్టర్ చట్టంలో ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. గ్రూప్ 4 క్వశ్చన్ 2023 1813 యాక్ట్. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకి ₹1,00,000 కేటాయించిన చట్టమే జరిగింది. అట్లా అంటే చార్టర్ చట్టంతో క్లియర్గా చదవాలి. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగం రచించడానికి డ్రాఫ్ట్ కమిటీలో సభ్యులు. రాజ్యాంగం తీసుకున్నాం, అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంటుంది, అతిపెద్ద యుక్త రాజ్యాంగం అంటాం. మన రాజ్యాంగం తీసుకున్న అంశాలు ఏ దేశం నుంచి తీసుకున్నాం? ఉమ్మడి వ్యవస్థ ఆస్ట్రేలియా నుంచి. అత్యవసర పరిస్థితి జర్మనీ నుంచి ఉంది. పార్లమెంట్ విధానం బ్రిటిష్ ఉంది క్లియర్గా. ఆ తర్వాత 73, 74 స్థానిక సంస్థలు చాలా ఇంపార్టెంట్ అవి ఉంటాయి. పాస్ చేయ ఒకసారి. ఇండియన్ హిస్టరీలో 3 రకాలు ఉంటాయి. ప్రాచీన భారతదేశం, మధ్యయుగ భారతదేశం, ఆధునిక భారతదేశం. కానిస్టేబుల్కు ఇట్లా ఆధునిక భారతదేశం ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలి. ప్రాచీన భారతదేశం అంటే సింధు నాగరికత అయినాక మళ్ళీ బౌద్ధ జైన మతాలు అవి ఉంటాయి. తర్వాత విదేశీయుల దండయాత్ర 2. ఫస్ట్ పార్సీ దండయాత్ర, సైరస్ టికెట్, మొదటి డేరియస్, 2వ డేరియస్, 3వ డేరియస్. ఆ తర్వాత గ్రీకుల దండయాత్ర. పార్సీ దండయాత్ర చివరి వాళ్ళు సైరస్ టికెట్, 3వ డేరియస్ అలెగ్జాండర్కి యుద్ధం, అరేబియా యుద్ధం అని జరుగుతుంది ఒకటి. ఆ తర్వాత ఇండియాలో గ్రీక్ సామ్రాజ్యం స్థాపిస్తారు. గ్రీకులు అయిపోయినాక మౌర్యుల అనంతరమైనాక పుష్పవంశం, శృంగవంశం, కన్వంశం, చేరి అప్పుడు అలానే మన స్వతభావం ఆ పీరియడ్లోనే తెలంగాణ పరిపాలిస్తారు. మౌర్యానంతరమైనాక హర్షవర్ధన్ గుర్తులు చాలాసార్లు ఇంపార్టెంట్. గుర్తులు కొన్ని ప్రాచీన భారతదేశంలో కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని చాప్టర్స్ అది చదవాల్సిన గుర్తులు. సముద్ర గుర్తులు, కుమార్ గుర్తులు, నలంద విశ్వవిద్యాలయం, నవరత్నాలు, వాళ్ళ రచనలు, గుర్తులు అయిపోయినాక ఇంకేముంటాయి? గుప్తాంగ యుగం కొన్ని ఉంటాయి. తర్వాత మధ్యయుగం భారతదేశ రాష్ట్రకూటులు, నవీన సూరులు, పల్లవులు, బాదం చాళుక్యులు, యూరోపియన్ల రాక, బిఫోర్ అంతకు ఇస్లాం రాక, ఢిల్లీ సుల్తాన్, మొఘల్ సామ్రాజ్యం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చేస్తే. యూరోపియన్ రాక, ఆంగ్లేయ సంస్కరణలు, కర్ణాటక యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు, ఆంగ్లోమత యుద్ధాలు. ఆ యుద్ధాలతో మీరు చేసుకున్న సంధులు, దీంట్లో అగ్రిమెంట్ అంటే ఒప్పందం, వాళ్ళు చేసే సంస్కరణ. తర్వాత అతివాద యుగం, మితవాద యుగం, గాంధీ యుగం చాలా ఇంపార్టెంట్. జాతీయోద్యమంలో వచ్చిన పత్రికలు ఎవరు స్థాపించారు?
గవర్నర్ జనరల్స్, ఏ గవర్నర్ జనరల్ కాదు ఎలాంటి సంస్కరణ వచ్చినాయి. లార్డ్ డల్హౌసీ అంటుంది, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటారు. సైనిసాగర్ సిద్ధాంతం, సైనిసాగర్ సిద్ధాంతాన్ని పై సంతకం చేసిన మొదటి రాజు. అలాంటి ఫస్ట్ ఏంటంటే ఒక క్వశ్చన్ చెప్తాను. మీరు ఎగ్జామ్ అంటున్నారు కదా, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. సరే ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చెప్తాను. ఫస్ట్ నోటిఫికేషన్ గురించి అంటున్నారు. అంటే జూన్ టు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఒకవేళ ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తే ఎంత ఛాన్స్ ఉంది. అసలు నోటిఫికేషన్ గురించి పడేయండి. ఇన్ కేస్ ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఫిలిమ్స్ రాయడానికి ఖచ్చితంగా 5 months టైం ఉంది. ఏంటి నువ్వు ఇయర్ ఎండింగ్ డిసెంబర్ నోటిఫికేషన్ అంటున్నావా? ఎందుకంటే మాకు కరెక్ట్ సమాచారం లేదు. ఇంకో విషయం, ఒక నోటిఫికేషన్ వచ్చి కొన్ని ఈ రోజు నుంచి రేపు నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇంటి మీద యూనిఫామ్ వేసుకొని 2 సంవత్సరాలు పడతాయి. ఫిలిమ్స్ రాయాలి. ఫిలిమ్స్కు 4 నుంచి 6 months ఈజీ టైం ఇస్తారు. ఫిలిమ్స్ తర్వాత రిజల్ట్ ఇంకో 2 months, ఆ తర్వాత ఈవెంట్స్, మళ్ళీ 2-3 months తర్వాత మెయిన్స్, తర్వాత కోర్టు కేసులు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే నీకు ఒక నోటిఫికేషన్ పూర్తి అవ్వడానికి 2 సంవత్సరాలు పడతాయి. అంటే ఇప్పటి నుంచి నీకు 0 నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 2 సంవత్సరాలు పడుతుంది. అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. లేదు ఖచ్చితంగా 1-2 years పైన కేటాయిస్తానంటేనే ప్రిపేర్ కండి. చెప్తున్నా కదా, ఇప్పటి నుంచి 2 years, 26, 27 ఖచ్చితంగా అందులో టైం పడుతుంది. పాజీ ఇంకోటి ఎట్లా అంటే ఇప్పుడు మా అదృష్టం బాగోలేక ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫిలిమ్స్ కండక్ట్ చేస్తారు, మెయిన్స్ కండక్ట్ చేస్తారు. ఇన్ కేసు ఈ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిందనుకో, చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు పాపం కొంచెం ఏజ్ అయిపోయిన చాలామంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఫిలిమ్స్ రాస్తారు, మెయిన్స్ రాస్తారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు. కాబట్టి ఎలక్షన్స్ వస్తే ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ మెయిన్స్ రీకండక్ట్ చేసేది, మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ క్లియర్గా పెట్టేది లేదు. అందుకని చెప్తున్నట్లు వాళ్ళు ఖచ్చితంగా మీ కొత్త ప్రిపేర్ అవుతున్న మాకు అవగాహన లేరు అన్న ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ వీడియో యూట్యూబ్ మొబైల్లో రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ వీడియో ఇట్లా అయిపోగలుగుతున్నా, చదవగలుగుతున్నా. మీ వచ్చే రెస్పాన్స్ బట్టి నేను ఇంకా వీడియోలు వేస్తాం. ప్రతి సబ్జెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, శాతవాహనం కానీ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ప్రతి దానిపైన ఫస్ట్ చిన్న డెమో క్లాసు, తర్వాత ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాం. కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ నేను ఒక 1 week చెప్తా, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా పిఆర్ క్వశ్చన్లు అవన్నీ కంప్లీట్ చెప్తాం. థ్యాంక్ యూ.